పాపానికి గనక రాజీ పడ్డావంటే, వినను వినను నేను పాపం మాటలు వినను వినను అంటూనే వింటాలే తప్పదులే అన్నావు అనుకో, పాపానికి రాజీ పడ్డావంటే దేవునితో పేచీకి దిగినట్టే. సృష్టికర్త ఈ లోకాన్ని సృష్టించి పాప ప్రజలను పోషించి పాపంలో నేను ఉన్నప్పుడు కూడా మనల్ని కాపాడి ఒకనాడు మన జీవితాలకు మార్పు తీసుకొచ్చే మనసిచ్చి రక్తంతో కడిగి మనల్ని ఒడ్డునేసి బండ మీద నిలబెట్టి మన అడుగులు స్థిరపరిచి ఆయన వెంబడించేటట్టు చేస్తుంటే ఏమిటి కృతజ్ఞత మనకు? మన ఎదుట పాతాళ ద్వారములు నిలవకుండా చేసి మనమంటే పాతాళానికి భయమేటి చేస్తే పాపానికి అవకాశం ఇస్తావా? అంటే పాపాన్ని పెంచుతావా? పాపంతో రాజీ పెడతావా? జాగ్రత్త, దేవునితో పేచీకి దిగినట్టే.